వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ కి ఓటెయ్యొద్దు, వైఎస్ సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ కుటుంబ సభ్యులే జగన్ కు ఓటు వేయొద్దని చెబుతున్నారు. వైఎస్ జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి జగనే కారణమని, రాష్ట్రానికి మోసం చేసిన జగన్ కి ఓటెయ్యొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత కూడా ఇదే విషయాన్ని చెప్పారు. జగన్ కు ఓటు వేయొద్దని, రాష్ట్రాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ వివేక సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేక హత్య జరిగి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సౌభాగ్యమ్మ ఒక ప్రైవేట్ ఛానల్ పత్రికతో మాట్లాడారు. ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించామన్న ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయొద్దు అన్న తన కుమార్తె సునీత పిలుపుతో తాను ఏకీభవిస్తున్నానని, జగన్ కి ఓటు వేయొద్దని రాష్ట్ర ప్రజలకు నేను పిలుపునిస్తున్నానని చెప్పారు. తన భర్త హంతకుల్ని జగన్ కాపాడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. వివేక హత్య గురించి జగన్ కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. న్యాయం కోసం వెళ్లిన తన కుమార్తె అల్లుడిపైనే నేరం మోపాలనుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. తన భర్త హంతకులకి జగన్ సహకరించారని తెలిసాకే తన కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తోందని సౌభాగ్యమ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారు అన్న అనుమానాలు బలంగా ఉన్నాయన్నారు. వైఎస్ వివేక హత్య గురించి బాహ్య ప్రపంచానికంటే ముందే జగన్ కు ఆయన సతీమణి భారతికి తెలుసు అన్న అనుమానం ఉందన్నారు. వివేక హత్య విషయం తెల్లవారుజామునే జగన్ కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందులు ఎందుకు రాలేదని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది కాబట్టే ఎంపీ అవినాష్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని, న్యాయం జరగకుండా తొక్కిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక న్యాయం కోసం మా కుటుంబమంతా జగన్ వద్దకు వెళ్ళింది. కానీ ఆయన మాతో విడిగా మాట్లాడకుండా ఇతరుల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారు. నా కుమార్తె అల్లుడిపైనే వేలు చూపించారు. శత్రువులు మా ఇంట్లోనే ఉన్నారని ఆలస్యంగా గ్రహించాం. అక్కడి నుంచి వచ్చేసి ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నాం అని తెలిపారు. వివేక హత్య జరిగి 5 ఏళ్లైనా ఇప్పటి వరకు కేసు దర్యాప్తు కొలిక్కి రాకపోవడం, హంతకులకు శిక్ష పడకపోవడంపై సౌభాగ్యమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్ వివేక 5వ వర్ధంతి. తన భర్తను రాజకీయ కారణాలతోనే హత్య చేశారని, తండ్రిని చంపిన హంతకుల్ని బోనులో నిలబెట్టేందుకు నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంటే జగన్ అండగా ఉండకపోగా ముప్పు తిప్పలు పెడుతున్నారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వివేక హత్యపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని, పైగా నా కుమార్తె న్యాయం కోసం వెళితే అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. తన రాజకీయ ప్రవేశాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుందన్నారు. తాను ఏదీ కోరుకోలేదని, రాజకీయ ప్రవేశంపై సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని సౌభాగ్యమ్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచి పరిపాలకుడు కావాలని అన్నారు.